జనరేషన్ పిల్లలు 5G పిల్లలు. ఇది అందరు కూడా తెలిసిందే. మోర్ స్మార్ట్, ఎక్కువ యాక్టివిటీస్. కానీ నో అనే వర్డ్‌ని మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఇంకా చెప్పాలంటే పేరెంట్స్ అబ్బా! మా పిల్లలు చాలా మొండి, మా పిల్లలు చాలా పెంకి. అసలు మేము చెప్తే అసలే వినరనుకుంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్స్ ఇవ్వబోతున్నారు. ప్రెజెంట్ మనతోటి స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్‌గా అండ్ ఇలాంటి చాలా కౌన్సెలింగ్ ఇచ్చే వాణి ప్రసాద్ గారున్నారు. నమస్తే అండి. పిల్లల్లో స్లీప్ ఓవర్ నైట్స్. ఏంటి స్లీప్ ఓవర్స్? అదొక పిచ్చని చెప్పొచ్చు. ప్యాషను, ఫ్యాషను పోయి. హ్మ్. ఈ స్లీప్ ఓవర్స్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళకసలు ఏం తెలుసు? అందరూ అనుకుంటారు మా అమ్మాయి మంచిదే, మా పక్క అమ్మాయి దీన్ని పాడు చేస్తోంది అని చెప్పేసి. నా అమ్మాయి 10 ఇయర్స్ ఓల్డ్ అయితే, నీ అమ్మాయి కూడా 10 ఇయరేగా. దానికెంత నాలెడ్జ్ ఉందో దీనికంతే కదా ఉండేది. ఆ యొక్క తెలియకుండా వాళ్ళందరూ కలిసి మొబైల్స్ పట్టుకుంటారు. సోషల్ మీడియాలో ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంటుందిగా. హ్మ్. రాంగానే చలో మనం కూడా ఆడుకుందాం అనేసి అది ఎక్కడి నుంచి ఎక్కడికి దారితీస్తుంది. పలానా చాటికి రమ్మంటారు, అలా వెళ్ళిపోతారు. ఈ 10, 13 ఇయర్ గర్ల్స్, బాయ్స్ ఎవరైనా కానీ అది వాళ్ళకి అది తెలియట్లేదు దాని ఇంపాక్ట్. అసలు అది అవసరం లేదు. రాత్రి దాకా ఆడుకుని ఇంటికి వచ్చేసేయండి. అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది, దారి తీస్తుంది అన్న దానికి మరి పేరెంట్స్ గమనించుకోవాలి. అంత అవసరం లేదు. యెస్. ఇక్కడ మళ్ళీ పేరెంట్స్ అనేసరికి పిల్లలు చేసే ప్రతి యాక్టివిటీస్ వాళ్ళు ఒక స్టేటస్‌కి సింబాలిక్‌గా చూస్తున్నారు. ఈస్ ఇట్ రైట్? ఎస్, ఎస్. నా కొడుక్కి నేను ఐఫోన్ కొనిస్తాను 9థ్‌లో. ఐ కెన్ అఫోర్డ్. 9థ్ స్టాండర్డ్‌లో. ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ ఫర్ ఎ 9థ్ స్టాండర్డ్ బాయ్? అమ్మా వాడు కొనిచ్చాడు కదమ్మా, వాళ్ళ నాన్న వాడికి ఐఫోన్ ఉంది, నాకు కూడా ఐఫోన్ కొని అని చెప్పి నా కొడుకు ఇంకొక పిల్లాడు అడుగుతాడు. ఈ కంపారిజన్ తెలియకుండా పేరెంట్స్ కూడా చేస్తున్నారు. అరే వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడరా, వాడికి ఎన్ని మార్కులు వచ్చాయిరా, వాడంత బాగా ట్రోఫీలు తెచ్చుకున్నాడురా, వాడు రన్నర్ అంటే ఆ పర్టికులర్ అబ్బాయితో నేను కంపేర్ చేస్తున్నా వీడికంటే బాగా ఉన్నవాడితో. వీడేం చేస్తున్నాడు, ఎవరమ్మా నాన్న అయితే బాగా ఎక్కువ ఇస్తున్నారో వాడితో వీళ్ళమ్మా నాన్నని కంపేర్ చేస్తున్నారు. రెండు ఎక్స్ట్రీమ్స్, రెండు ఖరాబ్ ఇవన్నీ, రెండు మంచి ఇది కాదు. సో వాళ్ళు కంపారిజన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ ఈ చేశారు. స్లీప్ ఓవర్స్ కూడా ఒక స్టేటస్‌కి సింబాలిక్‌గా చూసుకుంటున్నారు. ఎస్. ఎందుకంటే ముందేమో చిన్నగా మొదలు పెడతారు. ఏవో చిన్న చిన్నవి చాక్లెట్లు అవి అందరూ కలిసి తినడం. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? హౌ సేఫ్ ఇట్ ఈస్ అన్నది చాలా. ఎందుకంటే ఎవరి ఫోన్లు వాళ్ళకున్నాయి. ఎవడో ఎక్కడో పిల్లాడు ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. వాడు చాలు మొత్తం మిగతా అంతా వీళ్ళు వాళ్ళు మాట్లాడుకొని అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనుకొని ఇవాళ రాత్రి ప్లాన్ చేసింది మేబీ ఆఫ్టర్ ఏ వీక్ ఆర్ సమ్ డే ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నారో మనకేం తెలుసు? ఆ బయట హౌ సేఫ్ ఈజ్ ద వరల్డ్ నౌ. అదైతే కానే కాదు. నా కూతుర్ని నేను మాత్రమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. నాలాంటి కూతురు పిల్లలంత వయసు పిల్లల్ని వాళ్ళను నేను చూడగలను అంతే. బట్ గట్టిగా 4 పీకి చెప్పగలిగేది కూడా నా కూతురికి మాత్రమే. అందరు తల్లులు వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది పిల్లలకి అసలు ఈ ఇప్పుడు ప్యూబర్టీ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది పిల్లలకి. సో అంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్లను బట్టి అని అంటారు. ఈ హార్మోన్స్ కాస్త మేబీ బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఆఫ్ ద మీడియా, సోషల్ మీడియా, వాట్ ఎవర్ వి కాల్. సో వాటితో ఎవ్రీ డే తల్లి పిల్లల్ని తయారు చేసి స్కూల్కి పంపించేటప్పుడు ఐ బిలీవ్ ఇన్ దిస్ 5 minutes అట్లీస్ట్ ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీరు చెప్పినట్టు గుడ్ బిహేవియర్. మనకి పిల్లలు ఎవరైనా ఇప్పుడు అమ్మా నాన్న కంటే బాగా ఎవరు చూడగలుగుతారు పిల్లల్ని? లేదు. పక్కింటి అంకుల్ వచ్చి చాలా బాగా మాట్లాడతాడు. నాన్న చాక్లెట్ తీసుకో, నాన్న నాకు ఇష్టమైనవన్నీ తెలుసుకొని నాకు ఇస్తూ ఉంటారు. నేను అబ్బా అంకుల్ ఎంత మంచివాడో అనుకుంటాం. మన అమ్మ నాన్నని అసలు పట్టించుకోం మనం. ఎందుకంటే ఇది మంచిది కాదు చాక్లెట్, నీకు నూడిల్స్ మంచివి మ్యాగీ, అక్కడ మ్యాగీ ఇస్తారు అంకుల్ రామ్మా అని చెప్పేసి ఆ అంకుల్ని నమ్ముతారు. అలాంటివన్నీ పేరెంట్ ఎవ్రీ డే, మదర్ ఎస్పెషల్లీ, మదర్ రోల్ చాలా ఉంటుంది ఫర్ ఎ గర్ల్ చైల్డ్, ఫర్ బాయ్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్. వాళ్ళు చెప్పాలి కదా, ఇది నాన్న ఇలా ఉంటుంది, ఇది మంచి. నేను చెప్పేది నీకు నచ్చదు, ఎందుకంటే నీకు నచ్చని పనులు నువ్వు నో వినలేం కదా. నేను నో లాగే చెప్తాను నువ్వేమడిగినా. ఆయన అన్నీ ఎస్ చెప్తున్నారంటే అంత బాగా ఉన్నారు, అంత మంచిగా ఉన్నారంటే అది నమ్మకూడదు నువ్వు. ఎవరైనా మనతో మన ఫ్యామిలీ, ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట ఎవరు మన్ని చాలా బాగా చూసుకుంటున్నారో నిజమైన ప్రేమ వాళ్ళకి నా మీద ఎందుకుంటుంది, నా పిల్లల మీద? ఏదో ఒకటి కారణం ఏదో ఉండే ఉంటుంది కదా. బట్ పిల్లలు తొందరగా అట్రాక్ట్ అవుతారు. వాట్ అబౌట్ పేరెంట్స్? హౌ కాషన్‌గా ఉండాలి ఇక్కడ పేరెంట్ ఎంత కాషన్‌గా ఉండాలి?
అదే ఎంత అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా ఉండవలసిందే. పిల్లల్ని Hmm. వీళ్ళ మీద వాళ్ళ మీద వదిలేయకూడదు. పేరెంట్స్ ఎంగేజ్ చేస్తూ ఉండాలి, టైం ఇవ్వాలి. ఇద్దరు చాలా మటుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉన్నారు. సో మాక్సిమం మీడియా వాళ్ళు మీరైనా ఎవరైనా చాలా టైం బయట తిరగవలసిన అవసరం అయితే ఉంటుంది. అప్పుడు పిల్లల్ని ఎక్కడ పెడతాము, ఎలా చూసుకుంటున్నారు, ఎంత ఎంగేజ్ చేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రీడమ్ వాళ్ళకి ఎట్లాంటిది ఇవ్వాలనంటే ఏమి వచ్చినా వాళ్ళు పేరెంట్కి చెప్పుకోగలగాలి. ఇప్పుడు 24 అవర్స్ ఇప్పుడు మనమైతే చూడలేం. ఇళ్లల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటున్నారు, వాయిస్ రికార్డింగ్ అన్నీ పెట్టుకుంటున్నారు. పాపం పేరెంట్స్ కూడా కంప్లీట్ తప్పు కాదు, కానీ వాళ్ళకి టైం ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంట్లో. నాకు బయట ఈ అంకుల్ ఇలా చేశాడే, ఆయన మంచోడే, ఆయన మనతో ఆబ్వియస్లీ మంచిగానే ఉంటారు, పిల్లల్ని కదా ఇబ్బంది పెడుతున్నారు, అది మనం వినాలి, నమ్మాలి. టైమే చెవి, కంప్లీట్గా మన చెవి కాసేపు ఇచ్చేసేయాలి. ఆ తర్వాత డెఫినెట్లీ వాళ్ళకంటే మనకి చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది, ఏం జరుగుతోంది ఏంటి పేరెంట్స్కి. అది అలవాటు చేసుకుంటే చాలు. చెవి బాగా ఇవ్వాలి వాళ్ళకి. అయితే ఇక్కడ మోర్ పేరెంట్స్ కంప్లైంట్స్ ఒకటే ఉంటాయి, పిల్లలు ఉన్నాయి ఇంట్లో, వీళ్ళు బాగా గ్యాడ్జెట్ కి అలవాటు అయిపోతున్నారండి, గ్యాడ్జెట్ కి అట్రాక్ట్ అవుతున్నారండి అని. సో అక్కడ నిజంగా పిల్లలు అలవాటు అవుతున్నారా, పేరెంట్స్ అలవాటు చేస్తున్నారా? అది పేరెంట్స్ తెలుసుకోవాల్సింది. యాక్చువల్లీ గ్యాడ్జెట్ అని కాదు, ఏదైనా వాడు వినడండి, నేను చెబితే అసలు పట్టించుకోడండి, మీరు చెప్పి చూడండి అంటారు. మీ పిల్లవాడు మీరు చెబితే వినరు అనగానే వాడికి ఫస్ట్ క్యాచ్ బుర్రలోకి వెళ్ళేది, ఓ మా అమ్మ చెప్పింది నేను వినక్కర్లే. ఫస్ట్ థింగ్, ఓ వినకపోయినా పర్లే మా అమ్మిలా అనుకుంటుంది. అలా కాకుండా నాన్న ఒకసారి మనం ఇప్పుడు అక్కడ దూరంగా ఉంటాడు, అరే ఒరే అని అరిస్తే వాడు అసలు వినిపించుకోడు. దగ్గరికి వెళ్ళండి, చక్కగా టచ్ చేయండి, నాన్న టైం అయిపోయింది వచ్చేసేవా, అమ్మ లేదమ్మా ఇంకాసేపు ఆడుకుంటాం అంటాడు. అనగాక లేదు నాన్న రా, ఇదొక మెథడు. లేదు ఇక్కడి నుంచి అరుచుగా రాకపోతే నేను పీకేస్తాను, నేను కొడతాను, తలుపేసేస్తాను, ఇంట్లోకి రా నేను బెదిరిస్తాను. ఆ మా అమ్మ ఎలాగో రానిస్తుంది కదా అని వాడికి ధైర్యం, కాసేపు కాకపోతే ఇంకాసేపు ఆడుకొని వస్తారు. అది ఇలా గ్యాడ్జెట్స్ కూడా నాన్న నీకు హాఫ్ అన్ అవరే టైం అని చెప్తారు, హాఫ్ అన్ అవర్ తర్వాత అరుస్తారు. అసలు గ్యాడ్జెట్లు ఇవ్వాల్సిన అవసరమైతే లేదు. బట్ స్టిల్ ఓకే, స్క్రీన్ టైం అనేది ఇప్పుడు ఇవాళ లైఫ్ స్టైల్లో పార్ట్ అయిపోయింది కాబట్టి వాడు ఏం ప్రోగ్రామ్స్ చూస్తున్నాడు అన్న దాని మీద మనకి ఇంటర్నెట్ కంట్రోల్స్ ఉంటాయి. అవన్నీ పెట్టుకొని వాడు వేరే వాటికి వెళ్లకుండా కాసేపు చూసుకోవచ్చు. ఆ కంట్రోల్ చేసుకొని నాన్న దిస్ ఇస్ ఫిక్స్డ్, ఇంకా నువ్వు ఇవాళ గనక ఇవ్వకపోతే నీకు మళ్ళీ మళ్ళీ రావాలంటే అవ్వదు కదా, నువ్వు అందుకని రోజు ఇదే టైం పెట్టుకో. ఒకవేళ ఇవాళ రోజు నీకు ఏమైనా వర్క్ ఉంది, స్కూల్ వర్క్ ఉంది, అది కూడా స్కూల్ వర్క్ అయిపోయాకే, జనరల్గా 1 అవర్లో అయిపోయేది 1.5 అవర్ అయింది, నాన్న కాసేపు ఇవాళ ఇది తగ్గిద్దామే ఎందుకంటే స్కూల్ వర్క్ చాలా ఉంది కదా నీకు. స్మూత్గా ఈ వాయిస్తో మాట్లాడుకుంటే ఖచ్చితంగా వింటారు, వినాలి. మన పిల్లలు మనం వినలేదు అని అంటే మనలో ప్రాబ్లమే, పిల్లల్లో ప్రాబ్లం కాదు. లేవరండి, ఎందుకు లేవరు, లేవాలి. పిల్లలు మనం చెప్తే వినాలి కదా, మీకు తెలియాలి కదా, తల్లిగా తండ్రిగా ఎవరైనా మనకి తెలియాలి. మన పిల్లలు లేవాలి, స్కూల్ టైంకి వెళ్ళాలి. మనం ఎలా చెబితే అలా దగ్గరికి వెళ్ళి చక్కగా టైం పడుతుంది. కాకపోతే వెంటనే మనం హడావిడిగా ఉంటాం, మనం హాఫ్ అన్ అవర్ ముందు లేవడమో లేకపోతే ఎవరినైనా హెల్పర్ని పెట్టుకోవడమో చేసుకొని అలాగా. మనకు తెలియకుండా రాత్రి ఎన్నింటికి పడుకుంటున్నాడు, అది దట్ మ్యాటర్స్ ఎ లాట్. ఆ టైంలో కొంచెం అడాలసెన్స్ కిడ్స్ ఎస్పెషల్లీ వాళ్ళు ఆ రూమ్లో మొబైల్ ఇచ్చేస్తారుగా, మొబైల్స్ అన్నీ మన కంట్రోల్లో ఉండాల్సిందే, పేరెంటల్ కంట్రోల్లో లేకపోతే కష్టం. అది పెట్టుకొని ఇంతసేపు అయిపోయింది, ఆ తర్వాత వాడికి వాడు నేను ఇంతకంటే ఎక్కువ వాడుకోకూడదు అన్న ఇది వాడిలో మనమే తీసుకురావాలి. నాన్న ఇది చాలు చేసావు కదరా, ఇంకా రేపు చూసుకుందాం లేరా, అమ్మాయి ఒక్కటే కాసేపు అంటాడు, 5 నిమిషాలు, 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపికగా చెప్పడమే, ఆప్షన్ ఏం లేదు. మనం ఓపిక చెప్పకపోతే వాడు పాడైపోతాడు కదా. మనం కన్నా ఉండాలి పేరెంట్, చాలా అవసరం. మా అప్పటికి ఇప్పటికీ ఈ గ్యాడ్జెట్లు ఎక్స్పోజర్ చాలా పెరిగిపోయింది వీళ్ళకి స్కూళ్ళల్లో. సో ఈ థెరపీ నిజంగా పేరెంట్స్ కనుక గ్రాడ్యువల్ గా ఎవ్రీడే చేస్తుంటే మేబీ వీళ్ళలో మార్పు అండ్ పిల్లల్లో కూడా మార్పు వచ్చే అవకాశం 100% గ్యారంటీ. మన టైం ఇవ్వకపోతేనే వాడి టైం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. మనం టైం ఇస్తే వాడి టైము మంచిగా ఉంటుంది. అండ్ ఈ జనరేషన్ పిల్లలకి నో అన్నది ప్యాంపరింగ్, ఒకడే పిల్లాడైపోతాడు, ఒకడే కూతురు అయిపోతుంది. అమ్మో నా పిల్లాడు, నేను చిన్నప్పుడు ఇన్ని ఇబ్బందులు పడ్డాను, నేను గౌన్ కొనుక్కోవాలని ఇబ్బంది పడ్డా, మా నాన్న ఇవ్వలేకపోయారు, ఇలాంటివి జనరల్గా ఉంటూనే ఉంటాయి కదా. నా కొడుకు ఏది అడిగితే అది ఇవ్వాలి, నా కూతురు ఏది అడిగితే అది ఇస్తాననుకుంటూ బాగా గారాలు చేస్తారు. నేను చేస్తాను నా పిల్లాన్ని నేను బాగా చూసుకుంటా, ఎంత బాగా అంటే వాడు ఏమంటారు
ఇప్పుడు నాకు ఇప్పటికిప్పుడు ఇది కావాలంటే కొన్ని బికాస్ ఐ హ్యావ్ మనీ, ఇంకొన్ని ఇచ్చేస్తాను, అన్నీ చేసేస్తాను. బట్ రేపొద్దున వాడు పెద్దవాడైపోతాడు, సొసైటీలోకి వెళ్తాడు. నో అన్న వర్డ్ ఎప్పుడు వినలేదు వాడు. ఎస్, గొడవ చేసో లేకపోతే ఇంట్లో నానా రకాల ఫైట్లు అయ్యాకో ఏదో రకంగా వాడికైతే దొరికేస్తున్నాయి. ఇప్పుడు రేపొద్దున్న జాబ్కి వెళ్ళాక, Hmm. జాబ్ చేయడము లేకపోతే సొసైటీలో సమాజంలోకి వెళ్ళాక అందరూ ఎస్ అంటారా వాడికి? నో అన్న వర్డ్ చాలా చోట్ల ఉంటుంది. జాబ్‌లో ఇంటర్వ్యూలకి వెళ్తారు. నో, యూ ఆర్ నాట్ సెలెక్టెడ్. వాడు ఎలా తీసుకుంటాడు? డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు చాలామంది. సూసైడల్ వాటిల్లోకి వెళ్ళిపోతారు. అమ్మో! ఇది నా దొరకలే. ఎందుకంటే వాళ్ళకి తర్వాత ఏం చేయాలన్నది తెలీదు. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. టైం, ఎస్పెషల్లీ టైం. డన్. థ్యాంక్ యూ.